జోహార్ గద్దరన్న, జోహార్ జయశంకర్ సార్, జోహార్ తెలంగాణ మరవీరులకు. జన కర జనారే, జన కర జనారే, జనకు జన జనారే. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ కళాకారుని కాదు కానీ గద్దరనకు ఒక పాట. జన కర జనారే, జనకు జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే, జన కర జనారే, జనకు జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే. నారో నారో నారరో నారరా, రారో రే రారో, రారో రే రారో. మూటలు మోసిన కూలోడా, ఎటులు కాసిన చిన్నోడా, మూటలు మోసిన కూలోడా, చేతులు కాసిన చిన్నోడా, మూటలు మోసిన కూలోడా, ఎటులు కాసిన చిన్నోడా. మూటలు మోసిన చిన్నోడా, మూటలు కాసిన చిన్నోడా. ఎన్నాళ్ళ ఈ తిన్నావో, ఎండుతో కూలాకున్నావు, ఎందుతో కలాగున్నావు. ఉన్నోడు తెగ తిన్నోడు నీ బుద్ధురు తల్లికి సవక. జన కర జనారే, జన జనారే, జన కరి జనారే, జనకు జన జనారే. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తీవిరో. దచ్చన్న దారి, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పుట్ల కొద్ది పంట తీసి పూటకు దస్తీవిరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దోచడు రక్తం కొలిసి పిడికడు జీవిరో. దచ్చన్న దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దోషడి రక్తం కలిసి పిడికడు తింటివిరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, అద్దాల మెడగట్టి ఆకులల్ల వందివో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, అద్దాల మేడగట్టి ఆకులల్ల పంపివో. దచ్చన్న దారిలో, నరం నారరో నరం నారర, నారారి నారారి నరం నార, నార నార నారరో. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, నీ దారి నా దారి పోరు దారేరో. దచ్చన్న దారిలో, నీ కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయ్. ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా. నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. నీ జంటగా నేనొస్తారా రా తమ్మయ్యా. నీ కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయ్. ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా. ఈ జంటనై నేనుంటారా రారో రారన్న. నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. నీ జంటగా నేనొస్తారా రా చిన్ని తమ్మయ్యా. గద్దరు ఒక శబ్దం, గద్దరన్న ఒక శబ్దం. ఓ రన్నా కాసుకోరవిట్టోరన్నా, కాసుకోరవిట్టోరన్నా. అలా గద్దరన్న మీద కాల్పు జరిగినాడు. నాకు నేను పాడుకుంది, అయ్యో ఎట్లయిపోయా. కనుక గద్దరన్న ఒక బ్రహ్మాండమైన ఒక ప్రళయ శక్తి, అది ఒక ప్రళయం. గద్దరన్న అంటే ఒక పాటే కాదు, ప్రళయం. ఆ గద్దరన్న పాట అయిన దొరలు ఊళ్ళిడిచిపెట్టి పల్లెలకు పరుగు తీసి, కానీ వీడికొచ్చి వాళ్ళ దొరలైండు అన్నారు. కనుక ఇలా
మన సూర్యం చెప్పిండు గద్దరానికి ఇంకా స్థానం దొరకలేదని. ఇంకా వాటి గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన దడిపోయినాడు తన భుజ స్కంధాల మీద తీసుకొని. గద్దరనకు విప్లవోద్యమ గౌరవం దక్కాలని తన చేసిన ప్రయత్నం ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఆయన. ఈనాడు కూడా గద్దరన పేరు మీద అవార్డు పెట్టిండు. కొంతమంది సినీ యాక్టర్లు అగ్రకులాలు మేము గద్దరు పెడితే తీసుకోమని చెప్పి, తీసుకోకపోతే నీ ఇష్టం పీక్కొని పోరా అని చెప్పి. ఇందుకోసమనే గద్దరన మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట, సూర్యం నాకు చెప్పిన మాట తప్పకుండా సీఎం గారి దగ్గర పోతా. నేను పోయి గద్దరనకు మన మాట ఇచ్చిన మాటను దాన్ని అమలు చేయాలని కూడా నేను చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే గద్దరన్న గద్దరన్నకు నాకు ఇట్లా ఎన్నడూ కూడా మేము ముఖం పెట్టి మాట్లాడుకోవాలి నేను. కానీ గద్దరన్న పాట నన్ను ప్రభావితం చేసింది. గద్దరన్న మన నిజాం కాలేజీలో 2 రోజుల సభ జరిగింది 1989. ఆనాడు నేను పరిలో ఉంటే నేను ఒక 100 మంది తీసుకొని వచ్చిన. 100 మంది తీసుకొని వస్తే భూవెటరా అంటే అక్కడనే సాయితోన్న రొట్టెలు చేసుకొని గడి నువ్వుల కారం నూరుకొని గిన్నెడు తీసుకొని వచ్చారు. ఆ సభ కాడ ఇట్లా కూర్చొని పోయినాం. అయితే 91 అంబేద్కర్ జయంతి జరుగుతుంది వికారాబాద్లో. సంజీవన్ వస్తే అక్కడ కొంతమంది మన గద్దరన్న పిల్లలు కూడా వచ్చి రాయాల. వస్తే ఏదో కథం చేసి ఏమో చేద్దామని ఉపాయం చేశారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కనుక గద్దరన్న నాకు ఆయన పాట అనేది ఒక ప్రపంచంలో ఉన్న ఒక పేదరికం ఇయ్యాల మన భారతదేశంలో ఉన్న వారు భారతదేశాన్ని ఏ విధంగా దరిద్రం ఉన్నదో అనే మీద స్పష్టంగా ఇవాళ సంజీవన్న గాని వాళ్ళు గాని కలిసి ఈ సమాజానికి అందించిన పాట అది 1989. కనుక గద్దరన ఒక ప్రళయం. గద్దరన వస్తున్నాడు, అందరూ భయపడ్డాడు, సంతోషపడ్డాడు. కనుక గద్దరనకు తప్పకుండా ప్రభుత్వంలో స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇవాళ అంత్యశ్రీ కూడా అంత్యశ్రీ చనిపోయిన నాడు కూడా సీఎం గారే దగ్గర ఉండి అంత్యక్రియలు చేయించడం జరిగింది. అదేవిధంగా గద్దరన గత ప్రభుత్వం ఎక్కడో పెడుతున్నాడు, అట్లా కాదని చెప్పి వారి ప్రధానమైన స్థానం ఇచ్చిన చరిత్ర కూడా మన కళ్ళారా చూసినాం. తెలంగాణ ఉద్యమం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. కానీ ఆ గొంతు, ఆ సినిమాల పాట, ఆ సినిమా కూడా అల్లనారాయణ సారు వీళ్ళందరూ ఉన్నట్టు అలా. కనుక వీళ్ళంతా సహచర తెలంగాణ ఉద్యమంలో గద్దరన ఈనాడే కాదు, ఈ 2021 స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం కాదు. 97లో భువనగిరిలో జరిగిన గద్దర నాయకత్వంలో జరిగిన మహాసభ, ఆ సభనే 1996లో మారోదీరన పెట్టిన సభ, గద్దరన పెట్టిన సభ. తర్వాత తెలంగాణ ఇక రాదనుకున్నారు. ఎప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు నేల బరిగిన 329 విద్యార్థుల బలిదానంతో తెలంగాణ ఆగిపోయింది అనుకున్నారు. కానీ తెలంగాణ ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాకనంది పొయ్యిలో ఎప్పుడైతే నిప్పు కంకలు ఉంటాయో చేయబెడితే కాలిపోయింది అనేది వాళ్ళకి తెలియదు పాపం. అందుకోసమనే తెలంగాణ వచ్చేంత వరకు ఆనాడున్న పీపుల్స్ వారు కానీ వాళ్ళు కూడా ప్రకటించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇవాళ 99లో కాంగ్రెస్ పార్టీలో 41 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు కూడా పోయి తెలంగాణ కావాలని కొట్లాడారు వాజ్పేయి దగ్గర. కనుక తెలంగాణ అనేది గద్దరన పాత్ర గణనీయమైంది. ప్రథమ స్థానంలో ఉన్నది గద్దరన ఆశయం. అందుకోసమనే గద్దరన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటాడని కూడా ఈ సందర్భంగా చేస్తాను. నేను పాట ఒక్కడే కాదు, ఆ గద్దరన పేరు చెప్తే ఎంతమంది విముక్తి జరిగిందో కూడా సమాజం చెప్తుంది. అందుకోసమనే గద్దరన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో, ప్రభుత్వం గుండెల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సమయం తీసుకొని తప్పకుండా
ఈ సభావేదిక ఈ విధంగా నాకు ఈ సూచన చేసినారు. ఈ సూచన మీ దగ్గర తీసుకొస్తా ఉన్నా కనుక మీరిచ్చిన మాట కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి గద్దరణకు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయడానికి నా వంతుగా నేను ఇలా ఒక పాట కాదు, ఒక ఆట కాదు, శ్రమజీవులు ఒక్కొక్క దగ్గర గద్దరన్న పాట విని ఏడ్చిన సందర్భాలున్నాయి, ఉత్తేజం పరిచే సందర్భాలున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంకో మాట చెప్తాను. నేను ఒకసారి గద్దరన్న మీటింగ్లు అన్ని నేను గద్దరన్న చూడలే కానీ గద్దరన్న మీటింగ్లో ఆ పేపర్లను కటింగ్ చేసుకుని తీసుకుపోయిన పోలీస్ స్టేషన్ వేసారు. నీ అమ్మ నువ్వేంద్ర అంటే తీసుకుపోయినా ముజిరా పోలీస్ స్టేషన్ ఏం తక్కువ లేదు, కథ అంతా ఉంది. అందుకోసమనే ఆ పట్టుదల ఉంది కాబట్టి ఇలా ఎమ్మెల్యే లేకపోతే కాదు. అందుకోసమనే ఏదైనా కూడా పట్టుదల ఉండాలి, పట్టుదలకు బలం కావాలి. ఆ బలాన్ని సంపాదించుకున్నాడు ఎవ్వడు కూడా ఏం చేయలేడు, చరిత్ర తిరగ రాస్తాడు. అందుకోసం మిత్రులారా ఇలా గద్దరన్న ఇలా మనకు ఒక పడవ చినిగిన బట్టల్లో చూసిని అందాన్ని బలిసిన దొరకొడుకులే చెల్లెం పత్తు బండలు చేసిరా చెల్లెమ్మ అంటే ఈ వాడు ఆనాడున్న సమస్యలు, ఆనాడున్న పరిస్థితులు అట్లా గద్దరన్న దాని మీద గద్దరన్న రాసిన పాట ఇంకోటి గూడాంజన రాస్తాడు. ఊరు మన తీరా, ఈ వాడ మన తీరా, పల్లె మన తీరా, ప్రతి పనికి మనమురా, దొర ఎందిరో దొర పీకుడేందిరో నడుమ. అవునా జాలింకవును రే ఉస్క జులుంచారే ఈ పాటలు గూడాంజన శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, ఊరుకు సంబంధం, పల్లెకు సంబంధం, పల్లెలో ఉన్న పశువులకు సంబంధం, పల్లెలో ఉన్న పక్షులకు సంబంధం, పల్లెలో ఉన్న చెట్టుకు సంబంధం, పల్లెలో ఉన్న గుట్టకు సంబంధం. అందుకోసమే గూడాంజన రాసిన పాట విప్లవ ఉద్యమానికి ఎంతో ఊపిరిచ్చిందని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను నేను. అందుకోసం మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మన గూడాంజన్న ఏం చెప్తాడు? అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఈ సుంటరమ్మైతే ఇల్లంతా నాదంటవా నువ్వు నానా. అయితే గూడాంజన ఉంటలే మరి నేను ఎమ్మెల్యే వచ్చిన పోయి అయితే కనుక సూర్యం తప్పకుండా నా పిల్లల పేరు కూడా సూర్యుడు చంద్రుడు వెన్నెల. నేను దానికి నేపథ్యం ఉంది, మీకు తెలియదు. అందుకోసమనే గద్దరన్న చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో ఉంటారు. గద్దరన్న నీ జీవితం ధన్యమైంది, మీరు ధన్యజీవి. మీరే కాదు తెలంగాణ కోసం అమరులైన వాళ్ళందరూ కూడా తెలంగాణలో రకరకాలుగా రజాకారుల దోపిడీల అంతర్బోత సార్ అంతర్బోత, ఎందుకంటే పీడించబడ్డ కుటుంబం నుంచి వచ్చినవని ఇలా తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే అవతల ఎట్టికి విముక్తి పోరాటం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం, రజాకారుల మీద దొరల మీద దేశముఖుల జరిగిన పోరాటాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత చల్లబడ్డాయి. నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా, నేను ఎడ్యుకేషన్ పేదలకు నేను మనవి చేస్తున్నాను. పేదలు కానీ బీదలు కానీ ఎవరైనా కానీ విద్య ఉన్నాడే సమాజం మారుతుంది. అందుకోసం దానికోసం ప్రయాణం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇవాళ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిండు. కనుక అందరూ మన పిల్లలు, మీ పిల్లలు లేకపోతే మీరు వేరే వాళ్ళకి సజెషన్ చేసి చదువుకోమని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను. అందుకోసమనే ఇవాళ నేను పిలిచిన సూర్యంకి, తర్వాత ఈ సభావేదిక మీద ఉన్న గౌరవనీయులు అల్లనారాయణ సార్, వెంకరెడ్డి సార్, నాకు తెలుసు ఎంఈ ఫౌండేషన్ శాంతసింహ మేడం, నాకు ఆయన కూడా వాళ్ళు చేదోడుగా ఉన్న మన ఎమ్మెల్సీ గారు, తర్వాత మన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం, అదే కోనసీమ పి గన్నవరం ఎమ్మెల్యే గారు, తర్వాత సంజీవన్న,
నువ్వు 2 పాటలు పోయినాక నేను పోతా, లేకపోతే పోను. విన్నావా విన్నావా? ఇంకోటి మా దగ్గరనే ఆ చెల్లెను కాల్చేశాం, స్వర్ణలత కదా. ఆ పాట కూడా మీరే పారిన అనుకుంటున్నాను బహుశా. వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చేను చిలకల వందనమమ్మ, చెమడ సుడదల వందనమమ్మ, కన్న కన్నుల వందనమమ్మ, పిన్ని కూనల వందనమమ్మ, పండు పూల వందనమే నా చెల్లెల రత్నమ్మ, భక్త రైతుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ. అందరికి నమస్కారం, సభావేదిక నమస్కారం, అందరికి ఇక్కడ వెనుకున్న ముందున్న అందరికి నమస్కారం. జోహార్ గద్దరన్న, అందరికి చేతులు ఇవ్వటాలి. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ జయశంకర్ సార్. ఇవాళ జయశంకర్ సార్ జయంతి, గద్దరన్న వర్ధంతి. వీళ్ళిద్దరూ తెలంగాణకు ముఖ్య కారకులు. అందుకోసం వాళ్ళు జోహార్లు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. జోహార్ తెలంగాణ మన వీరులకు.